వెళ్ళాం పెద్ద తిరుపతి. అయితే మేము వెళ్ళేటప్పుడు ట్రాక్ మీద ట్రైన్ కంటే ముందు కాకి సూసైడ్కి అయితే సిద్ధమైంది. ఎంత కాకి చనిపోయిందో లేదో వీడియో లాస్ట్ అయితే చెప్తా. మేము విజయవాడ నుంచి తిరుపతికి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. ఇక్కడ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఈ ట్రైన్ జర్నీ మొత్తం వచ్చేసి మాకు 12 అవర్స్ దాకా పట్టింది. ఆఫ్టర్నూన్ 1:30కి ఎక్కితే 2 స్టార్ట్ అయింది. నైట్ 11 అరౌండ్ అలా దిగాం మేము. ఓవరాల్ గా మాకు ట్రైన్ జర్నీ అయితే బాగానే నచ్చింది. మీరు కూడా ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయవచ్చు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఎవరైతే పెద్ద తిరుపతి వెళ్తున్నారో వాళ్ళకి అవగాహన కల్పిద్దామని. ఎవరైతే తిరుపతి వెళ్దాం అనుకున్న వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుంటే తిరుపతిని ఒక మంచి ట్రిప్ గా సక్సెస్ఫుల్ గా చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్టే చేయడం, ఎలా ఏంటి, టికెట్స్ ఎక్కడ ఉంటాయి, మొత్తం మనం ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్తే బెటర్. నాకు మా తమ్ముడు గారి ఫ్రెండ్స్ కి ప్లానింగ్ లేక అప్పటికప్పుడు ట్రైన్ దిగంగానే 11కి ఏదో హోటల్ అయితే తీసుకున్నాం. సెక్యూర్ గానే ఉంది కానీ 2000 అయితే పెట్టాల్సి వచ్చింది. అదే రూమ్ మామూలుగా మనం ప్లాన్డ్ గా వెళ్తే 1000 తో అయిపోయేది. అట్లయితే రూమ్ కి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి మార్నింగ్ అయితే దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మేము స్టార్టింగ్ టికెట్స్ కోసం, దర్శనం టికెట్స్ కోసం కానీ, అకామిడేషన్ టికెట్స్ కోసం ఆన్లైన్ లో చెక్ చేసినప్పుడు నెక్స్ట్ 3 months అయితే అసలు ఖాళీ లేదు. మేము డైరెక్ట్ గా వెళ్ళి టికెట్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాం. కానీ మాకు టికెట్స్ అయితే దొరకలేదు. ఇక్కడ కూడా స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు కాంప్లెక్స్ లో, భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారని విన్నాము. అక్కడికి వెళ్తే మాకు తెలిసినవి ఏంటంటే పర్ డే వచ్చేసి 7000 టికెట్స్ వరకే ఇస్తారు. అయితే మేము వచ్చే టైంకి 7000 టికెట్స్ కూడా అయిపోయాయి. అయితే ఇక మేము ఫైనల్ గా ఇంకా తెలుసుకుంది ఏంటంటే శ్రీవారి మెట్టు దగ్గర అయితే టికెట్స్ ఇస్తారు. అదైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ టికెట్ తో మళ్ళీ రిటర్న్ వచ్చి అలిపిరి దగ్గర కానీ ఇంకో చోట కానీ బస్సుకి వెళ్తానంటే కుదరదు. అక్కడ తీసుకున్న టోకెన్ తో నడుచుకునే వెళ్ళాలి. మేమైతే 2380 స్టెప్స్ అయితే టోకెన్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళాం శ్రీవారి మెట్టు దగ్గర నుంచి. మొత్తం ఈ మెట్లు ఎక్కేటప్పటికి మాకైతే బాగా ఆయాసం వచ్చేసి డిహైడ్రేట్ అయిపోయాం. కానీ డిహైడ్రేట్ అయిపోకుండా ఈ తిరుపతి మెట్ల మీద అయితే మనకి సోడాలు కానీ, లెమన్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ ప్రతి 10 meters 20 meters కి మనకి వాటర్ ట్యాప్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కానీ ప్రొవైడ్ చేశారు. ఈ కొండపైకి ఎక్కిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ 7 కొండల మీద తిరగడానికి ఈ జీప్స్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. మనం వెళ్ళే డిస్టెన్స్ బట్టి వీళ్ళు ఛార్జ్ చేస్తారు. దర్శనానికి అయితే ఫోన్స్ అలా లేదు. మొత్తం వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడతా, అక్కడికి వెళ్ళి చూడండి.